ఇవి మట్టి గణపతులేనా? మట్టి కలర్ వేసారు అంతే కదా? కలర్ వేసారా మర్చిపోమంటే ఎంతమ్మా? 60 రూపాయలా? ఇస్తాను. ఎలాగండి ఇస్తారు అరిటాకులు? అరిటాకులు ఎలాగ ఇస్తారు? 10 రూపాయలు మేడం. ఒక్కొక్కటి 10 రూపాయలు చొప్పున. కలపూలు ఎలాగమ్మా? 10 రూపాయలు ఒకట. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విశాఖపట్నం నరసింహానగర్ రైతు బజార్లో ఉన్నామండి. ఇక్కడ చూడండి వ్యూస్ ఎంత బాగున్నాయో అని. సో మీకు ఒక ఐడియా వస్తుందని వీడియో చేశానండి. వినాయక చవితి రేపనగా ముందు రోజు సాయంత్రం నేను 4 o'clockకి ఇక్కడికి వచ్చాను. చాలా బ్యూటిఫుల్గా స్టాల్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయండి. చాలా ఎక్కువ కూడా ఉన్నాయి స్టాల్స్. ఈసారి అయితే వర్షం కూడా పడుతుంది. అంత గట్టిగా కాదు కానీ చినుకులు అయితే పడుతున్నాయండి. చూడండి ఇక్కడ బెల్లం, అటుకులు, పప్పులు, అవి ఇక్కడ సీతాఫలాలు, ఇంకా ఎన్ని రకాల ఫ్రూట్స్ అమ్ముతున్నారు. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అన్నీ. ఇక్కడ మంచి మంచి డెకరేషన్ పీసెస్, ఇంకా గొడుగులు వినాయకుడికి, ఇంకా ఇక్కడైతే వినాయకులు అమ్ముతున్నారు. అందరూ రెయిన్ కోట్. ఇక్కడ చూడండి చూపిస్తున్నారు మట్టి గణపతిని, ఎంత బాగుందో. ఇక్కడ కలర్స్ వేసినవి. ఇక్కడ పత్రి అమ్ముతున్నారండి, ఎన్ని రకాలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అయితే లీవ్స్, అరిటాకులు చూడండి ఎంత పెద్ద చెట్లులాగా పెట్టారు అక్కడ. ఇవి పూజలో వాడతారు కదా. ఇక్కడ లోటస్, కలవ పువ్వులు, ఇంకా ఎన్ని రకాలోనండి పత్రి అయితే. ఇక్కడ మనం వస్తే మనం అన్నీ ఒకే దగ్గర మనకి దొరికిపోతాయి పూజకి. ఇక్కడైతే నిమ్మకాయలు, అరటిపళ్ళు, అందరూ చాలా బిజీగా షాపింగ్ చేస్తున్నారు. ఇవన్నీ ఆనందాపురం నుంచి వస్తాయండి, చాలా దూరం నుంచి తీసుకువస్తారు. దీని ఎదురుగా రైతు బజార్ ఉంటుందండి. అక్కడ అన్నీ దొరుకుతాయి మన కూరగాయలు, రకరకాల కూరగాయలు మనకి ఏది కావాలన్నా అక్కడ దొరుకుతాయండి. గ్రాసరీస్ కూడా ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి. సో ఇదేమో ఇక్కడ స్పెషల్గా స్టాల్స్ అన్నీ వినాయకుడు పూజ కోసమని అరేంజ్ చేసి ఉన్నాయి. ఇంకా చూడండి, మరి మీ ఇంట్లో పూజకి ఎలాంటి విగ్రహాలు అంటే మీరే తయారు చేస్తారా లేకపోతే వచ్చి కొంటారా ఇలా స్టాల్స్లో? ఇక్కడైతే పెండాల్స్ కానీ దొరకడం లేదండి. మూర్తులు వినాయకుడు చిన్న చిన్నవి దొరుకుతున్నాయి. ఇంట్లో పూజ కోసమని ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఎంత బాగుందో ఈ స్టాల్ చూడండి, ఎన్నో పెట్టారు ఇక్కడ వినాయకులు. ఇక్కడైతే పూల దండలు, పూజకి ద్వారానికి కూడా కడతారు కదా. సో వర్షం అయితే అలా కురుస్తుంది, కొంచెం క్రౌడ్ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ఈవినింగ్ ఇప్పుడు 4:15 అయింది. సో ఇక్కడ ఈ స్టాల్లో అయితే అరటిపళ్ళు, ఇంకా వెనక ఎన్నో విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా వినాయకుడివి. ఇక్కడ చూడండి చాలామంది వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు ఇవాళ. ఎన్ని వెరైటీస్, నిమ్మకాయలు, ఇంకా ఇక్కడ తామలపాకులు, అరటిపళ్ళు, మామిడాకులు, వెనకాల చూడండి ఫ్రూట్స్. మరి అక్కడ మీరు ఎక్కడ కొంటారండి? అక్కడ షాప్స్ ఎలా ఉంటాయి? మన భారతదేశంలో ప్రతి విలేజ్, ప్రతి సిటీలో అన్ని చోట్ల అమ్ముతారు కదా. చాలా బాగా ఉంటుంది మార్కెట్. ఈరోజు విజిట్ చేయడానికి మీరు కూడా వచ్చి ఇలాగా అలాగే విజిట్ చేస్తారా, సెలబ్రేట్ చేసుకుంటారు? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో షాప్స్. అరటి గెలలు, రకరకాల పళ్ళు, జొన్న పొత్తులు, ఇంకా ఇక్కడైతే అంబ్రేలాలు చూడండి ఎంత బాగున్నాయో వినాయకుడికి. కొబ్బరికాయలు, ఇంకా ఎన్నో రకాల ఫ్రూట్స్ స్టాల్ అండి ఇది. చూసారా ఎంత బాగా ఉందోని. ఇక్కడ ఈవినింగ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడికి వస్తే మనకి అన్నీ దొరికిపోతాయండి. విశాఖపట్నంలో ఇంకా కొన్ని రైతు బజార్లు ఉన్నాయండి. అక్కడైతే నేను ఇంకా విజిట్ చేయలేదు. ఈసారి చేస్తే అక్కడ వ్యూస్ కూడా మీకు చూపిస్తాను, వీడియో చేసాను. వావ్ ఎంత బాగున్నాయో చూసారా. ఇక్కడ అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో వినాయకులు. కొన్ని కవర్ చేసి ఉన్నాయండి, కలర్ఫుల్గా ఉన్నవి మట్టి వినాయకులు.
ఎవరికి ఏది నచ్చితే అది వారు కొనుక్కొని తీసుకెళ్తున్నారండి. ఇక్కడ ఎన్ని రకాల ఆకులు, పత్రీలు దొరుకుతున్నాయి కదా. ఇది చాలా బాగుంది. గణపతి పూజ చెయ్యని వారంటూ ఉండరు కదా హిందువులు. ఇది ప్రథమ పూజ, అందరూ చేస్తారు వినాయక చవితి పూజ. ఇక్కడ పూజా పుస్తకాలు కూడా దొరుకుతున్నాయండి. మీరు పూజ చేసినప్పుడు పుస్తకం చదువుతారా, లేకపోతే టీవీలో మొబైల్లో కథ పెట్టుకొని పూజ చేస్తారా? చాలామంది పంతులు గారిని కూడా పిలిచి చేయించుకుంటారు. ఇక్కడ ఇంకా పత్రి దొరుకుతుంది. అరిటాకులు చాలా బాగున్నాయి, ఫ్రెష్గా. ఈచ్ పీస్ 10 రూపీస్ అని చెప్పాడండి. నేను అడిగాను. ఇంకా కలవ పువ్వులు కూడా ఈచ్ పీస్ 10 రూపీస్. అరటి కాయలు డజన్, ఇంకా మోర్ దెన్ డజన్ ఉన్నాయి. అవి 60 రూపాయలకి ఇస్తున్నారు ఇక్కడ. వినాయకుడి విగ్రహాలు అయితే ఇక్కడ 50 రూపీస్ నుంచి 250, 300 వరకు ఉన్నాయండి. అయితే నాకేం తెలిసిందంటే రైతు బజార్లో 2 డేస్ ముందు నుంచి అప్పుడే కొంతమంది ఫ్రీగా కూడా స్పాన్సర్ చేస్తున్నారు వినాయకుడి విగ్రహాలు. ఈకో ఫ్రెండ్లీ గణేషాసు అవేర్నెస్ రావడానికి. నేను ఇక్కడ లోటస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ రోజెస్, బంతి, చామంతి అన్ని పువ్వులు కూడా దొరుకుతున్నాయండి. ఆనందాపురం నుంచి తెస్తారట. నేను ఇక్కడ అడిగాను. మీలో కూడా చాలామంది ఇక్కడ వచ్చి షాపింగ్ చేసి ఉంటారు. విశాఖపట్నం నరసింహానగర్ రైతు బజార్ అండి ఇది. చూసారా ఈరోజు ఎంత బాగా ఉన్నదోని, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి చూసారా, మబ్బులు. ఎంత బ్యూటిఫుల్ వ్యూస్. ఇక్కడంతా న్యాచురల్గా బ్యూటిఫుల్గా ఉంటాయండి వ్యూస్ వైజాగ్వి. క్రౌడ్ అయితే ఇంకా ఈవినింగ్ అప్పుడే 5 అయింది చూసారా, క్రౌడెడ్గా అయిపోతుంది. ఇంకా వినాయక చవితిని గణేష్ చతుర్థి, వినాయగర్ చతుర్థి అని కూడా అంటారండి. మన భారతదేశంలోనే కాదు, ఫారిన్ కంట్రీస్లో, ఇంటర్నేషనలీ ఎక్కడున్నా సరే మన భారతీయులు, మన హిందువులు తప్పకుండా చేస్తారండి వినాయక చవితి. ఈసారి అయితే వైజాగ్ పెండాల్స్లో లైటింగ్ అది చాలా బాగా డెకరేట్ చేశారండి. అదిగో వెనకాల కొండలు కనిపిస్తున్నాయి కదా, గ్రీనరీ, బ్యూటిఫుల్ వ్యూస్ అండి. వైజాగ్ అయితే మీకు తెలుసు కదా, న్యాచురలీ ఇక్కడ వ్యూస్ చాలా బాగుంటాయి. నేను వినాయక చవితి అంటే మనం వినాయకుడి పుట్టినరోజుగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని రకరకాల ప్రసాదాలు అన్నీ సమర్పిస్తాము. నైవేద్యానికని ఎన్నో పిండి వంటలు చేస్తారు కదా. మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కొనకుండా మట్టితో చేసినవి కొంటే బాగుంటుందండి. నీరు కాలుష్యం అవ్వదు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ నేను సెలవు తీసుకుంటానండి. మళ్ళీ కలుస్తాను ఇంకొక వీడియోలో. అప్పటి వరకు యు ఆల్ టేక్ కేర్. బాయ్.